ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగం గమనించినట్లయితే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కాలమియు నీతియు నా యొద్దనున్నవి. సామెతల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమ గల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దయమగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమేతో వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపచేసినాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గము నోకలకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలుగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారం కావాలని ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారి చూడవాలని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించితివి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధనినిది, భక్తిహీనుని కలుగవచ్చు వాడి శ్రమకు కారణము. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకున్న తండ్రి, మీరే మమ్మల్ని ప్రేమించి మా ఆస్తికర్తలు చేస్తున్నారు ప్రభావ, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మా నిధులు నింపి దేవుడు మీరు ప్రభావ, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని మీకు మహిమకర గౌరవమని చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.